హలో అందరికీ వెల్కమ్ టు కుకింగ్ విత్ వేద బ్లాగ్స్. ఈ రోజైతే మా అత్తమ్మ పెట్టిన సప్పటితొక్కు రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మామిడికాయలతోని చేసింది, కానీ ఇందులో కారం ఉండదు. పక్కా కొలతలతో చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమిక్కడ 10 మామిడికాయలు తీసుకున్నాము. మనం తీసుకున్న మామిడికాయలన్నీ ఒక రోజు మొత్తం వాటర్లో ఉంచాలి, అంటే వాటర్లో నానబెట్టి ఉంచాలి. అట్లా ఉంచితే కాయ మెత్తబడుతుందంట. మామిడికాయలు ఇట్లా తడి లేకుండా మొత్తం తుడిచి పైనున్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా మామిడికాయల మీద పొట్టు మొత్తం తీసేయాలి. తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ఈ విధంగానే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 గ్లాస్ నువ్వుల్ని తీసుకోండి. అవి మంచిగా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ అదే గ్లాస్తో ఆవాలు కూడా వేయించి పక్కన పెట్టుకోండి. మనం ఇక్కడ అన్నిటికీ ఒకటే గ్లాస్ వాడుతున్నాం. సేమ్ అట్లనే ధనియాలు కూడా వేయించి పక్కన పెట్టుకోండి. అట్లనే 1 స్పూన్ జీలకర్ర, మెంతులు కూడా వేయించుకోవాలి. ఎల్లిగడ్డలు కూడా 1 గ్లాస్ అన్ని తీసి పెట్టుకోండి. మనం ఇందాక వేయించి పెట్టినవన్నీ చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కలు ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు మసాలా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత వేసుకోవాలంటే ముందు 1 గ్లాస్ తీసుకున్నాం చూడు, సేమ్ అదే గ్లాస్ నిండా వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. లాస్ట్గా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డ వేసుకోవాలి. మొత్తం వేసుకోకూడదు, కొంచెం ఉంచి కొంచెం వేసుకోవాలి. కొంచెం ఎందుకు ఉంచాలంటున్నా అంటే తాల్పులో వేయడానికి కొంచెం ఎల్లిగడ్డ ఉంచాలి. ఇప్పుడు ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే సరిపడా నూనె తీసుకోండి. నూనె ఎట్లా వేడి కావాలంటే ఇట్లా మనకి ఇట్లా పొగలు వస్తున్నట్టు ఏర్పడాలి, అట్లయితేనే టేస్టీగా అవుతుంది. ముందైతే ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. అవి మంచిగా చిట్పట్లాడినాక ముందు నేను కొంచెం ఎల్లిగడ్డ ఉంచాలని చెప్పిన కదా, కచ్చపచ్చగా దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న తొక్కుకి అంటే 10 కాయలకి 1 లీటర్ దాకా నూనె సరిపోతుంది. అప్పుడే ఈ నూనె ముక్కలలో కలిపేయద్దు. నూనె పోపు మొత్తం చల్లారాలి. చల్లారినాక ఇట్లా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక నైట్ మొత్తం అట్లా వదిలేసేయాలి. తెల్లారి చూసేసరికి ఇట్లా నూనె కొంచెం పైకి తేలుంటుంది. తర్వాత మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అలా మొత్తం వేసేసి స్టోర్ చేసి, స్టీల్ దాంట్లో మాత్రం స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఉప్పు స్టీల్ని కొరుకుతుంది అంటారు, తొక్కు పాడైపోతుంది. సో స్టీల్ని అస్సలకి వాడకండి, కాచుయే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.